సర్పంచ్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, గతంలో మీరు సంవత్సరాల కాలం ఈ పుష్పూర్ గ్రామానికి ఎన్నో సేవలు అందించిండ్రు. ఇప్పుడు మరోసారి రెండవసారి సర్పంచ్గా అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలు వెళ్తున్నారు. ఏ నమ్మకంతో ఇప్పుడు పోటీకి వెళ్తున్నారు మీరు? సరేను, ముందస్తుగా మీ బిఎన్ఎస్ టీవీకి ధన్యవాదాలు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలకు నా మీద నమ్మకం, నాకు కూడా ప్రజల మీద నమ్మకం. కాబట్టి ఎలాంటి ఆపదలు వచ్చినా నష్ట కష్టాలకు ఎల్లవేళలా ఎప్పుడైనా ఏ అర్ధరాత్రి అయినా నేను ముందస్తుగా వాళ్ళ వద్దకు చేరుకొని వాళ్ళ యొక్క కష్ట సుఖాలకు నేను ముందుండడం వల్ల ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ, నేను అనుకోకుండా గత 5 సంవత్సరాలలో కూడా వాళ్ళకు ఎలాంటి హామీలు ఇవ్వకుండా నాతో సాధ్యమైనంత మట్టుకు నా అభివృద్ధి కృషికి నేను ముందు చేయడం జరిగింది. ఆ నమ్మకంతో ఇప్పుడు మీరు ఆ నమ్మకంతోనే ప్రజలకు ఆ నమ్మకంతోనే మరి రెండోసారి కూడా నాకు అవకాశం ఇచ్చి నా గ్రామాభివృద్ధికి తోడ్పడటం వలన ఈ గ్రామస్తులు నాకు మరోసారి అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నా. సర్పంచ్ గారు, గత 5 సంవత్సరాల్లో మీ గ్రామానికి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? నేను 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుసు, ఇక మీరు చూస్తే మీకు కూడా తెలుసు. నేను చేసింది ఏంటంటే, మా గ్రామ పంచాయతీ వద్ద ఒక రైతు వేదిక రావడం జరిగింది. ఆ రైతు వేదిక కట్టడం జరిగింది. అదేవిధంగా శ్మశానం లేకుండే, ఇంతకుముందు శ్మశానం దారి లేకుండే. మేము ఒక పీనుగు తీసుకుని పోవాలంటే మాకు దిగబడు బురుజ అంత రచ్చ ఉంటుండే. మరి నేను వచ్చిన తర్వాత శ్మశానం కట్టినా, ఆ శ్మశానకు రోడ్ కూడా వేయడం జరిగింది. మరి అదే కాకుండా స్కూల్ బిల్డింగ్ కూడా ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేనో ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత అది చెయ్యాలన్న నా శ్రమతో ఇప్పుడు ఆ యొక్క విద్యార్థుల వలన, మన గ్రామస్తుల తరపున, అందరి తరపున ఆ యొక్క స్కూల్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి 70% సీసీ రోడ్లు వేయడం జరిగింది. మురికి కాలువలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గల్లీలో మురికి కాలువలు కూడా కట్టడం జరిగింది. అదే కాకుండా మరి ఇప్పుడు వాటర్, నేను రాకన్నా ముందు తాగడానికి వాటర్ లేకుండే ఎన్నోసార్లు మేమే బిందెలు తీసుకొని రోడ్లు ఎక్కిన కాలాలు ఉండే. మరి అటువంటి కాలాలని కూడా నేను ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది. ప్రతి గల్లీలో వాటర్ మోటార్లు కూడా బిగించడం జరిగింది. మరి అదే కాకుండా లైటింగ్స్ కూడా ఏ గ్రామంలో లేనటువంటి లైటింగ్స్ కూడా మా పుష్పూర్ అంటే ఏమో అన్నట్టు కూడా ఆ లైటింగ్స్, ఐమాక్స్ లైట్లు కూడా ఏ గ్రామంలో లేనటువంటి లైటింగ్స్ కూడా మా గ్రామంలో పెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, మా తరఫున షాదీ ముబారక్ చెక్కులు కానీ నేనున్నన్ని రోజుల్లో కొన్ని వందల చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా తెచ్చిందా? సీఎం రిలీఫ్ ఫండ్ తేవడం జరిగింది. మరి గరీబ్ వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి తెలియకుండా మేము మాట్లాడి అవి కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. అవి కూడా వచ్చిన చెక్కుల్ని అవి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అందియడం జరిగింది. షాదీ ముబారక్ చెక్కులు కూడా అందియడం జరిగింది. మరి గరీబ్ వాళ్ళకు రేషన్ కార్డులు కూడా కొన్ని మేము ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనా వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో మేము ఇందిరమ్మ కమిటీలో సభ్యుడిగా ఉండి కూడా మా గ్రామంలో ఈరోజు 15 ఇండ్లు మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యుల ద్వారా మరి మా గ్రామంలో 15 ఇండ్లు కూడా ఆల్రెడీ స్లాబ్ లెవెల్కి రావడం జరిగింది. దానికి కూడా మేము సహకరించడం జరిగింది. మరి అది కాకుండా పెన్షన్లు కూడా కొన్ని మా వంతు అయిన కాడికి పెన్షన్లు కూడా పెట్టడం జరిగింది. అభివృద్ధి అంటే చాలా చాలా జరిపినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఈ అభివృద్ధి చూసి ప్రజలు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపిస్తారని నా యొక్క నమ్మకం ఉంది. నేను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలకు కూడా నా మీద ప్రజలకు ఎప్పుడు ఎల్లవేళలా వాళ్ళ ముందుంటామని చెప్పేసి
నేను కోరుకుంటున్నా. సర్పంచ్ గారు, ఇప్పుడు రెండోసారిగా మీరు ఒకవేళ సర్పంచ్గా గెలిస్తే యువత కోసం ఏం చేస్తారు? మళ్ళీసారి నేను సర్పంచ్గా గెలిస్తే మా గ్రామంలో ఉన్నటువంటి యువతకు, చదువుకున్నటువంటి పిల్లలు చాలా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము నా దృష్టి ఏంటంటే ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి వాళ్ళ కోసం పుస్తకాలు ఇప్పించి వాళ్ళు మంచిగా చదువుకొని మంచి జాబర్లుగా పొందాలని నేను అనుకుంటున్నా. 100% నా గ్రామంలో జాబులు పొందాలని నేను అనుకుంటున్నా. లైబ్రరీ కోసం నేను ఖచ్చితంగానే ట్రై చేసి నా గ్రామంలో అదొకటి నేను ట్రై చేసి పెట్టిస్తానని నేను అనుకుంటున్నా. మరి యువతకు కూడా వాళ్ళు కూడా క్రీడలలో ముందుకెళ్తున్నారు. ఎవరైతే వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ ముందంచెలో ఉంటే వాళ్ళని కూడా స్టేట్ లెవెల్లో పోయే విధంగా నేను వాటికి కూడా నేను ముందుండి నాకు సమాచారం ఇస్తే వాళ్ళని కూడా నేను పైకి వెళ్ళే వరకు నేను తీసుకెళ్తానని అదొక కోరిక ఉంది. నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఈ యువత కూడా అక్కడిక్కడ ఎలాంటి అలవాట్లకు కాకుండా ఒక మంచి దారిలో వెళ్ళడానికి నేను కూడా ప్రయత్నిస్తానని వాళ్ళకు కూడా సజెషన్ ఇవ్వడానికి నేను ముందుంటానని మా యువతకు కూడా నేను చెప్తున్నా. మంచిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మా గ్రామం పేరు తేవాలని మా యువతకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు గతంలో చేసిన పనులు కొన్ని జరిగిపోయినాయి, ఇంకా మిగిలిన వర్కులు కూడా కొన్ని ఉన్నాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకెక్కడైతే కొత్తగా కాలనీలు అయినాయో అక్కడ కరెంటు స్తంభాలు కానీ మేము చేసేటి కొన్ని మిగిలిపోయినాయి. కాబట్టి దానివలన ఆ యొక్క అభివృద్ధి చెందాలని మళ్ళీ కూడా నేను ఇంకొకసారి ఎలక్షన్కు పోవడం జరిగింది. మరి ప్రజలే నాకు మన్నానిస్తూ మరి మీరు ఉండాలంటేనే నేను కూడా ఈసారి కూడా పోటీ చేయడం జరుగుతున్నది. ప్రజలు నాకు ఖచ్చితంగా సహకరిస్తారు, నాకు సపోర్ట్ చేసి నా యొక్క అభిమానాన్ని వారు కూడా అర్థం చేసుకొని చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ నాకు ఓట్లేసి గెలిపించి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లను నాకు వేసి గెలిపిస్తారని నమ్మకంతో ప్రజలకు నేను ఎల్లవేళలా ఎప్పుడు కూడా నైట్ అండ్ పగలనకుండా ఎప్పుడు కూడా వాళ్ళకు నేను సహాయ సహకారాలకు నేను ముందుంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సర్పంచ్ గారు, రెండవసారి మీరు సర్పంచ్గా ఇప్పుడు గెలిస్తే మహిళలకు మీ గ్రామంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎలాంటి సహకారం చేద్దాం అనుకుంటున్నారు? ముందస్తుగా మహిళలకు ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు చాలా ఉన్నారు. మా అక్కయ్యలు కానీ అమ్మలు కానీ మా గ్రామంలో మ్యాక్సిమం ఏం లేదన్నా ఒక 100 గ్రూపులు ఉన్నాయి. ఢోక్రా సంఘం మహిళలు ఉన్నారు. వాళ్లకు ఎలాంటి సహకారమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ముందుగా వస్తే ఐకేపీ బిల్డింగ్ ఒకటి ఉన్నది, మరి గతంలో కట్టి వదిలేసారు. దాన్ని కూడా ఏదైనా ఒక ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి దాన్ని నేను ఓ కండిషన్లో చేసి ఓ ప్లాస్టింగ్ కానీ ఏది కానీ మహిళలకు కూర్చోడానికి స్థలం చేస్తా. అది యొక్క బిల్డింగ్ను మాత్రం కంప్లీట్ చేస్తా. మళ్ళీ మహిళలకు, డోగ్రా మహిళలకు అందరికీ ఏది ఉన్నా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులకు నేను ముందుండి వాళ్ళకు సహకరిస్తూ నేను ఖచ్చితంగా వాళ్ళకు చేరే విధంగా నేను ముందుంటానని చెప్పేసి మహిళలకు, వృద్ధులకు కానీ, వితాంతులకు కానీ ఇప్పుడు ఏంటంటే బీడీ వర్కర్స్ కూడా కొంతమందికి పెన్షన్ లేవు. మరి ఆనాటి నుంచి కూడా పాపం వాళ్ళు ప్రతిసారి అంటనే ఉన్నారు. ఆ పెన్షన్ల ద్వారా కూడా కొంచెం అందరూ నారాజు ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మాత్రం ఐడి ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రం నేను ప్రతి ఒక్క మహిళకు పెన్షన్కు మాత్రం ముందుండి నా వంతుగా కృషి చేస్తూ ప్రతి ఒక్కరికి పెన్షన్ పెట్టిస్తారు. మా గ్రామంలో డిగ్రీ చదివినటువంటి అమ్మాయిలు కూడా చాలా ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైనా చేస్తే స్కిల్స్ దానికి కూడా నేను మాత్రం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళు చేస్తానంటే ప్రతి దానికి నేను ముందుంటాను. మరి యువతకు ప్రతి ఒక్కరికి నేను దయచేసి చెప్తున్నా ఏంటంటే, చదువుకున్న యువత మీరు ఏది చేయాలనుకున్నా క్రీడా ప్రాంగణంలో కానీ దేంట్లోనే కానీ నేను ఖచ్చితంగా మీకు ముందుండి మీకు సహకరిస్తాను. మీరు నన్ను సహకరించాలని నేను కోరుకుంటున్నాను. గ్రామాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? గ్రామాన్ని ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వర్కులు, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అదేవిధంగా వ్యవసాయ రోడ్లు కూడా
కొన్ని పెండింగ్లో ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి మా రైతులు చాలా బాధపడుతున్నారు. వ్యవసాయ రోళ్లకు ముందు నేను దృష్టి పెట్టి మా ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే కానీ మా మంత్రివర్యులు కానీ ఎవరికైనా నేను కాళ్ళు మొక్కైనా కానీ ఆ యొక్క వ్యవసాయ రోడ్లు కూడా నేను బాగు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడైనా బిరుజులు కానీ కల్వట్లు కానీ వ్యవసాయ రోడ్లు ఖచ్చితంగా ప్రతి రోడ్డు బండ్లు పోయే విధంగా కార్లు పోయే విధంగా ఆ వ్యవసాయ రోడ్లకు నేను ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని నా యొక్క దృష్టిలో ఉన్నది. మాకు అవసరం ఉన్నటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి ప్రతిరోజు మాకు వాటర్ కొంచెం ప్రాబ్లం ఉంది మా గ్రామంలో. ఆ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను చూస్తా. ఖచ్చితంగా ఆ వాటర్ను ప్రతి ఇంటికి చేరేలా ప్రతి ఒక్కరికి ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు నేను చేస్తా. మళ్ళీ అదేవిధంగా మా యొక్క దేవ మందిర్లు ఉన్నాయి. అక్కడ కొన్ని షెడ్లు లేవు, మాకు ఫంక్షన్ హాల్ మాదిరి లేవు. ఫంక్షన్ హాల్ కూడా మా యొక్క మహాలక్ష్మి మందిర్ ఉన్నది. ఆ మహాలక్ష్మి మందిర్ దగ్గర నేను అప్పటి నుంచి కూడా పోయిన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో వచ్చి ఇప్పుడు కూడా నేను ఎవరికైనా కానీ నిధులు ఎవరితోనైనా నేను మాట్లాడి నిధులు తెచ్చి మా యొక్క లక్ష్మీ మందిర్ దగ్గర కూడా ఒక 40-50 లక్షల ఆ యొక్క పంచనాల కోసం నేను కృషి చేస్తానని. మా విలేజ్లో పశువులు చాలా ఉన్నాయి. రైతులు ఎందుకంటే మా విలేజ్లో పశువుల్ని చాలా ఇష్టపడతారు, చాలా పెంచుతారు. కాబట్టి మాకు ఒకటి అవసరం, వెటర్నరీ హాస్పిటల్ అవసరం. అది కూడా మా గ్రామంలో ఉండే విధంగా నేను కృషి చేయాలని అనుకుంటున్నా. మా గ్రామంలో పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి ఆ కుటుంబాలకు మరి మంచికి చెడుకు ఆదుకునే విధంగా ఒక గరీబింటి అమ్మాయికి పెళ్లి జరిగితే ఆ రోజు నాతో సాధ్యమైనంత మట్టుకు ఏదైనా కృషి చేయాలని అనుకుంటున్నా. అది కూడా చేస్తా. మరి అదేవిధంగా ఎక్కడైనా అనుకోకుండా జరగద్దు నేను అనుకుంటున్నా. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా మా గ్రామంలో. కానీ జరగరాంది ఒకవేళ అనుకోకుండా జరిగితే ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక అన్నగా, తమ్ముడిగా, అయ్యగా నిలబడి నాతో అయినంత మట్టుకు చేస్తానని కృషి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా గరీబ్ కుటుంబాలు ఉన్నాయి. మరి తోసిన సాయం, ఇంకా నేను పేరు పెట్టలేను కానీ వాళ్ళకు తోచిన సాయం నా వల్ల ఎంతైతే అంత నేను ఆ కుటుంబాలకు నేను ఆదుకునే విధంగా నేను చూస్తా. అది కూడా నా దృష్టిలో ఉంది. అంటే గత సంవత్సరం నేను చేయలేదు, కాకపోతే ఇప్పుడు నేను చేయాలని అనుకుంటున్నా. ఓకే. ఎన్నికల్లో ఈ బరిలో మనము నిలవడం జరిగింది. సంగం లక్ష్మి నర్సన్న మీ గ్రామంలో కత్తెర గుర్తుకు నిలవడం జరిగింది. మా గ్రామస్తులందరూ ఇవన్నీ మీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి మా వంతుగా చేసిన సేవల్ని గుర్తించి మీరందరూ ఆ రోజు ప్రొద్దున లేచి 8 గంటల నుంచి మనకు గంట వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తూ మీ అందరికీ నేను క్షమాపణ కోరుతున్నా. తప్పులు ఒప్పులు ఏమన్నా క్షమించాలని, మీరందరూ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని ఆశీర్వాదిస్తారని మా గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అందరూ నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియాలని, నన్ను మీరు అధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందుబాటులో నేను ఎప్పుడు ఎల్లవేళలో ఉంటానని, నైట్ అనక పగలనక మీ అందరి మధ్యలో ఉండే వ్యక్తిని గెలిపించుకొని నేను కోరుకుంటున్నా.